ఎల్నినో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే భయం. పంటలు వెయ్యాలా వద్దా, ఒకవేళ వేస్తే వర్షాలు కురుస్తాయా లేదా, ఇలా దిక్కుతోచని స్థితిలో పడ్డారు తెలుగు రాష్ట్రాల రైతులు. ఎరువులు, పురుగు మందులు తర్వాత అసలు నారుమడి వెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత సంవత్సరం జూన్ నాటికి వానలు బాగానే మొదలయ్యాయి. అంతేకాదు జూలైలో బ్యారేజీలకు కావలసినంత నీరు వచ్చి చేరింది. కానీ ఈ ఏడాది జూలై సగం పూర్తవుతున్నా వరుణుడి కరుణ కలగడం లేదు. ఏపీలో ఎండాకాలం కంటే దారుణంగా ఉష్ణోగ్రతలుంటున్నాయి. కాలువలు, నదీ ప్రవాహం మీద ఆధారపడిన రైతులు ఇక పంటలు పండించినట్టేలే అని నిట్టూరుస్తున్నారు. తొలకరి చూసి ఆకుమడి వేస్తే ఎండిపోతోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఏ తేడా రాదు. ఈ సంవత్సరం అంటే మరీ కరువు వచ్చినాయి. మాకు అసలు ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి, చేలు దుక్కులు లేవు, ఏమీ లేవు, నిరాపర్శంగా అయిపోయింది. అసలు రైతు ఏం చేయాలో మాకే తెలుపులేదండి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని మనం చేసుకుంటున్నాం. మన వర్షం మీద మేము ఆకుమళ్ళు వేసాం. వర్షం మీద ఆధారపడి ఆ వర్షాలు ఎండిపోయినాయి. కాలం కూడా మాకు అనుకూలంగా రాలేదు. మరి మెట్టగారు వచ్చేది చేలు ఆకుమళ్ళు చచ్చిపోతున్నాయి, ఎదలు కూడా పోతున్నాయి. మరి అట్లా ఉందండి మా పరిస్థితి. తోడుకుంటా కూడా నీళ్ళు, మరి వాళ్ళు కూడా, మరి ప్రభుత్వం కూడా మరి నీళ్ళు వదులుతాకి మరి అవకాశం మరి ఎప్పుడు ఇస్తారో ఏంటో మాకు తెలియదు. అపరాలు పండించాలన్నా కొన్ని ప్రాంతాలు అనువుగా ఉండవు. వరి మాత్రమే రైతుకు ఆధారం. అయితే నారుమడి వేసినా మొలక తిరగగానే ఎండిపోతున్నాయి. కాలువల మీదే ఆధారపడి పంటలు వేసే రైతులే ఎక్కువ. లక్షల హెక్టార్లలో పంటలు వేయకపోతే ఈసారి ప్రత్యామ్నాయం కూడా ఉండే అవకాశం లేదని రైతులు అంటున్నారు. ఈ వాతావరణ ఎల్నినో ప్రభావం వల్లనే రైతులకు చాలా నష్టం అండి. ఎందువలనంటే ఇది మాది డెల్టా తీర ప్రాంతం అండి, సముద్రవారు కాబట్టి ఒక పంటే పండుద్ది. వరి తప్ప ఏది అపరాలు కూడా అవ్వమండి. ఇది ఇలా కొనసాగితే ఇక వ్యవసాయం చేసే రైతులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుద్ది. అందువల్ల రైతులు ఆదుకోవాలి ప్రభుత్వం. వర్షాలు లేక జ్ఞాన ఇబ్బందులు పడిపోతున్నాం. అదే వర్షాలు ఉందంటే చేరు పచ్చగా నగనగలాడుతూ ఉంది. ఈ 7 వర్షాలు లేక మరి నీళ్ళు కాడ సహాయపల్లా ఇందులో కాలు వస్తుంది, అందులో కాలు వస్తుందని ఎదురు చూస్తున్నాం. కృష్ణా గోదావరి డెల్టాల్లో పంటలు వేయడం లేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. అలాగే రాయలసీమలో కూడా పునాస పైర్లు కాపాడుకోలేని పరిస్థితి వస్తుందంటున్నారు. ఆగస్టు నాటికి ఖరీఫ్ సమయం అయిపోతుంది. అలాగే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలి. కృష్ణా పరివాహక ప్రాంతాల కంటే గోదావరి పరివాహక ప్రాంతం మెరుగ్గా ఉన్నా ఉపయోగపడే పరిస్థితి లేదంటున్నారు. తొలకరి వచ్చి నెల దాటిపోయింది. ఇప్పటికి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షం ఎక్కడా కురవలేదు. రాష్ట్రం అంతటా నాట్లు ప్రారంభం కాలేదు. వాస్తవానికి ఎల్నినో ప్రభావంతో దేశంలో వర్షాలు చాలా తక్కువగా పడతాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇదే మరికొద్ది కాలం, మరొక నెల రోజులు కొనసాగితే చాలా నికృష్టమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుద్ది. అప్పుడు మంచినీటికి కూడా కటకట ఏర్పడేటువంటి స్థితి వస్తుంది. నీటి సమస్య అతి తీవ్రమైన సమస్యగా కృష్ణానది పరివాహ ప్రాంతం ఎదుర్కోబోతూ ఉన్నది. దీన్ని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎల్నినో అనేది ఈ ప్రపంచవ్యాపితమైన పరిణామం. ఇది దరిదాపు ఒక సంవత్సరం, ఒకసారి ప్రారంభమైన తర్వాత సంవత్సర కాలం దీని ప్రభావం ఉంటుంది. కరువు రావటం ఖాయం అయితే కరువుని ఎదుర్కోవడానికి కావాల్సిన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు లేదు. అర్జెంటుగా దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తేనే ఏ ప్రాంతాల్లో ఏ పంటలు ఇవన్నీ కూడా ఏర్పాట్లకి ఉపయోగపడుద్ది. అలా అలర్ట్గా ఉండి రైతులు అటనే ప్రభుత్వాలు అలర్ట్గా ఉండి దీనికి కాసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే ఈ ఏడు వ్యవసాయం మీద రైతులు ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి.